నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఆటోనగర్లో కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్ పారదర్శకంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల దరఖాస్తు పరిశీలన తహసీల్దార్ గోపాలకృష్ణ పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నిరసనగా తెనాలిలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. బహుజన సమాజ్వాదీ పార్టీ నాయకులు అంబేద్కర్ వాదులు ఐతానగర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి రైల్వే స్టేషన్ అంబేద్కర్ విగ్రహం వరకు క్యాండిల్తో నిరసన తెలిపారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు బొనిగల ప్రదీప్, కారుమంచి సునీల్ సందీప్, బండికల బుల్లయ్య, తమనం భూషణం, పలువురు విద్యావేత్తలు అంబేద్కర్ వాదులు పాల్గొన్నారు. పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ గారికి అవమానం జరగడం, సాక్షిగా అంబేద్కర్ గారిని అవమానించడం, సిగ్గు పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ అవమానించిన ప్రపంచ మేధా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాపాడదాం 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 కాపాడదాం. అమిత్ షా నీకు తెనాలి జేఏసీ తరపున తెనాలి మాల సంఘాల తరపున నేను హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి పుణ్యం వల్లనే నువ్వు ఎమ్మెల్యే అయ్యావు, మంత్రి అయ్యావు. అది బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినటువంటి హక్కు నీకు. అది ఒక ఎస్సీలకే కాదు, భారతదేశంలో ఎన్ని కులాలు ఉన్నాయో అన్ని కులాలకు కూడా భారత రాజ్యాంగము కొన్ని హక్కులను కల్పించింది. ఆ హక్కుల వల్లనే నువ్వు పార్లమెంట్లో మంత్రి అవుతున్నావు, రాజ్యసభలో మాట్లాడుతున్నావు. నోరు అదుపులో పెట్టుకోండి. ఏ రాజకీయ నాయకుడికైనా ఖబర్దార్ ఈ వేదికనుగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. తెనాలి పట్టణంలో మరి పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్ గారిని అవమానించడం, పార్లమెంటు సాక్షిగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అమలుపరచాల్సినటువంటి ఈ నాయకులు అంబేద్కర్ గారిని అవమానించడం అంటే వేల కోట్ల మంది ప్రజల్ని అవమానించడం అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా రాజ్యాంగాన్ని రూపొందిస్తే అమిత్ షా నీ ఇష్టం వచ్చినట్టుగా పార్లమెంటులో మాట్లాడటం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతా ఉన్నా. రాజ్యాంగాన్ని రూపొందించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించడం అంటే కోట్లాది మంది దళితుల్ని, పౌరుల్ని అవమానించడం కాదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. తెనాలి ఐతానగర్ అంబేద్కర్ బొమ్మ దగ్గర నుంచి రైల్వే స్టేషన్ అంబేద్కర్ బొమ్మ వరకు మరి భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావైన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని పార్లమెంట్ సాక్షిగా అమిత్ షా గారు చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా శాంతియుత ర్యాలీ చేయడం జరిగింది. మరి భారతదేశంలో పుట్టిన ప్రతి మనిషి స్వేచ్ఛావాయులు పీల్చుకుంటున్నాడంటే, మరి ప్రతి మనిషి స్వేచ్ఛగా జీవిస్తున్నాడంటే మరి ఆయన రాసినటువంటి రాజ్యాంగ ఫలితమని గుర్తుంచుకోవాలి. ఇలాంటి వ్యాఖ్యలు భారతదేశంలో అత్యున్నతమైన చట్టసభ అయినటువంటి పార్లమెంట్లో చేయటం సిగ్గుసేటు. మేము ఒకటే కోరుకుంటా ఉన్నాం, అమిత్ షా గారు మరి ఈ రోజున ఒక కేంద్ర మంత్రిగా, హోంమంత్రిగా ఉండొచ్చు. రేపొద్దున మీ ప్రభుత్వం పోతే మీరెవరో మరి ప్రజలకు తెలియదు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ అనే వ్యక్తి ఈ భూప్రపంచం ఉన్నంత వరకు ఎవరు కూడా ఆయన కీర్తిని మరి ఆపేవారు లేరు. తెనాలి రూరల్ పరిధిలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి 4,941 దరఖాస్తులు వచ్చినట్లు తహసీల్దార్ గోపాలకృష్ణ తెలిపారు. అందులో 4,202 దరఖాస్తులను ఆమోదించడం జరిగిందని, నవంబర్ 11వ తేదీన దానికి సంబంధించిన డ్రాఫ్ట్ పబ్లికేషన్ చేసినట్లు, పారదర్శకంగా దరఖాస్తుల విచారణ చేపట్టినట్లు తహసీల్దార్ గోపాలకృష్ణ తెలిపారు. ఎమ్మెల్సీ రిలేటెడ్గా ఈ మన క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్స్ ఇప్పటివరకు మనకి అప్లికేషన్లు 2 విడతలుగా మనం రిసీవ్ చేసుకున్నాం. 7వ తారీఖు 11వ నెల మనకి డ్రాఫ్ట్ పబ్లికేషన్ వచ్చింది. డ్రాఫ్ట్ పబ్లికేషన్కి ముందు మనకి మొత్తం
4662 రూరల్ పరిధిలో, తెనాలి రూరల్ పరిధిలో వచ్చిన దరఖాస్తులు 4662. అందులో మనం విచారణ అనంతరం స్వయంగా ప్రతిదీ ఇంటింటికి వెళ్ళడం కానివ్వండి, విచారణలో 460 తిరస్కరణకు గురైనాయి. 4202 యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఆ డ్రాఫ్ట్ పబ్లికేషన్ మనం 7/11 మొన్న పబ్లిష్ చేసాం. పబ్లిష్ చేసిన అనంతరం మనకి మళ్ళీ అబ్జెక్షన్స్ 279 వచ్చాయి. అందులో 54 తిరస్కరణకు గురైనాయి. మిగతా మొత్తం కలిపి ఇప్పటికీ వచ్చిన అప్లికేషన్లు 4941 అప్లికేషన్స్ వచ్చి ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం చాలా ట్రాన్స్పరెంట్ మేనర్లో మన టీమ్స్ ద్వారా వెరిఫై చేయించాం. డబుల్ అప్లికేషన్లు లేకపోతే 2021కి ముందు డిగ్రీ పాస్ అయితే ఓకే, ఆ తర్వాత డిగ్రీ పాస్ అయిన వాళ్ళని కానీ అట్లా కొన్ని మనకి ఏవైతే పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో అందులో భాగంగానే ఒక నామినల్గానే రిజెక్షన్ జరిగింది. ఈ ఓటర్ లిస్ట్ అంతా కూడా త్వరలోనే మళ్ళీ ఫైనల్ పబ్లికేషన్ కూడా చేస్తాం. ఈ వెరిఫికేషన్ అంతా కూడా 20 తారీఖు వరకు మనకి డెడ్లైన్ ఇచ్చారు. ఇదంతా కంప్లీట్ చేసేసి పర్ఫెక్ట్గా ఓటర్ లిస్టు బయటికి ప్రజలకు అందజేస్తాం. అలాగే పోలింగ్ స్టేషన్లు కూడా వెరిఫికేషన్ పూర్తయింది. ఈ ప్రపోజల్స్ కూడా పంపాం. మనము ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో మనకు సుమారు ఒక 5,000 ఓట్లు ఉన్నాయి రూరల్లో అనుకుంటే. 5,000 ఓట్లకి రూరల్లో పోలింగ్ స్టేషన్లు అరేంజ్ చేయాలని కూడా అనుకుంటున్నాం. కాకపోతే ప్రస్తుతానికి అర్బన్లో ఉన్నాయి అవన్నీ. ఇవి కూడా ఉన్నతాధికారులతో చర్చిస్తున్నాం. వారికి సవివరమైన నివేదిక పంపించి ఓటర్లకి చక్కని ఫెసిలిటేషన్ కలుగజేస్తాం. పట్టణంలోని సత్యనారాయణ మున్సిపల్ పార్కులో చేపట్టిన మరమ్మతులు, అభివృద్ధి పనులు ఈ నెల 21వ తేదీలోపు పూర్తి చేయాలని కమిషనర్ బండి శేషన్నకు మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. ఆయన మంగళవారం పార్కును సందర్శించారు. నూతనంగా ఏర్పాటు చేసిన ఏనుగు, ముద్దుడి బొమ్మల వద్ద చెట్లకు ఫోకస్ దీపాలు బిగించాలని సూచించారు. నడకదారుల పనులు వేగవంతం చేయాలన్నారు. కొంచెం స్ట్రైట్ కాలంలో ఉన్నాయి శ్రీకృష్ణ ఆర్ట్స్ బ్యానర్ పై డాక్టర్ రావుపాటి వీరనారాయణ సమర్పణలో అమినేని వెంకట్ ప్రసాద్, సాధు చలపతి, కనగంటి రవి, అనిల్, మురారీలు నిర్మాతలుగా సీనియర్ జర్నలిస్ట్, వరల్డ్ రికార్డ్ హోల్డర్ కనపతి రత్నాకర్ దర్శకత్వం వహిస్తున్న శిశిరం చిత్రం ఆడియో సీడీని ఏపీ ఎఫ్డీసీ మేనేజర్ శ్రీనివాస్ నాయక్ ఆవిష్కరించారు. విజయవాడ ఎఫ్డీసీ కార్యాలయంలో బుధవారం సీడీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో సినీ నిర్మాణాలను ఎఫ్డీసీ ప్రోత్సహిస్తుందన్నారు. రాష్ట్రంలో ఏ ప్రదేశంలోనైనా ఉచితంగా షూటింగ్ నిమిత్తం లొకేషన్లకు ఉచితంగా అనుమతులు ఇస్తుందన్నారు. చిత్ర నిర్మాణం పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో జరిగితే 10 లక్షలు సబ్సిడీ అందించి చిత్ర నిర్మాణాలను సులభతరం చేస్తుందన్నారు. సింగిల్ విండో పద్ధతిలో బ్యానర్, టైటిల్, లొకేషన్ల అనుమతులు ఇస్తుందన్నారు. ఔత్సాహిక నిర్మాతలు, దర్శకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శిశిరం చిత్ర టీంకు అభినందనలు తెలిపారు. దర్శకుడు రత్నాకర్, పాటల రచయిత సురేంద్ర రెడ్డలు మాట్లాడుతూ శిశిరం చిత్రంలోని పాటలను ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజ్ కావడం సంతోషకరమన్నారు. పాటలకు సంగీత దర్శకుడు శాండీ అద్భుతమైన సంగీతం అందించారన్నారు. తోములూరు భవ్య శ్రావ్యంగా పాటలను ఆలపించారన్నారు. ఎఫ్డీసీ అధికారి చల్లా శ్రీనివాసులు, సహ నిర్మాత సాధు చలపతి, శిశిరం చిత్రం పబ్లిసిటీ పార్ట్నర్ విక్రాంత్, పబ్లికేషన్స్ అధినేత చక్రవర్తి, అసోసియేట్ డైరెక్టర్ ఆర్ రమణ, స్టిల్స్ శేఖర్, ప్రొడక్షన్ ఇన్ఛార్జ్ ఎం శ్రీకాంత్, డాక్టర్ విశ్వనాథ్, భాస్కర్, చెన్నుపల్లి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. శ్రీకృష్ణ ఆర్ట్స్ బ్యానర్ తెనాలి వారు నిర్వహిస్తున్నటువంటి ఈ శిశిరం అనే చిత్రము సంబంధించి ఈరోజు ఆడియోనే కదా, ఆడియో వీడియో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా వారి చిత్రం సక్సెస్ కావాలని చెప్పి, అలాగే పాటలు కూడా మన ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజ్ చేస్తున్నారు. సో గొప్ప సక్సెస్ కావాలని చెప్పేసి కోరుకుంటూ ఏపీఎఫ్డిసి ద్వారా మా బ్యానర్ రిజిస్ట్రేషన్ చేయించి షూటింగ్లకి ఫ్రీగా అనుమతులు ఇచ్చి, అదేవిధంగా చిన్న సినిమాలకి ఎంత సబ్సిడీ రావాలో అది ఒక జీవో రూపంలో మాకు అందించి ఎంతో కోఆపరేట్ చేస్తున్నందువల్ల మేము ఈరోజు సినిమా నిర్మాణాన్ని ప్రారంభించుకున్నాం. ఈరోజు పర్టికులర్గా
శిశిరం అనే చిత్రాన్ని మేము నిర్మిస్తున్నాము. దీనికి సంబంధించిన ఆడియోని సార్ శ్రీనివాస్ నాయక్ గారి ద్వారా ఈరోజు మేము రిలీజ్ చేయించుకోవడం చాలా ఆనందంగా ఉంది. నాలాగా ఎంతోమంది ఆసక్తిగా ఉన్న నిర్మాతలు కానీ దర్శకులు కానీ అప్కమింగ్ సినీ ఫీల్డ్ అనే ఇష్టపడే వాళ్ళు మన ఏపీఎఫ్డిసి ఎంతో ప్రోత్సహిస్తుంది. ఆ ప్రోత్సాహం వల్లే ఈరోజు మేము సినిమా తీసే సాహసం చేస్తున్నాం. మాకు ఎంతో సహకారం అందిస్తున్న ఎఫ్డిసి సంస్థకు వారి అధికారులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అందరూ కలిసి ఈ శిశిరం అనే సినిమా ఆడియో రిలీజ్కి నన్ను పిలవడం జరిగింది. ఇక్కడ చాలా సంతోషకరమైన విశేషం ఏంటంటే పిల్లలు, ఎడ్యుకేషను, సమాజంలో పిల్లల పాత్ర, దాని మీద ఈ సినిమా తీస్తున్నారంటే చాలా ఆనందం వేసింది. ఈ శిశిరము అనే బ్యానర్కి నేను రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఫీల్డ్ మాది కూడా చాలా ఆనందంగా ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజర్ గారైన శ్రీనివాస్ నాయక్ గారి చేతుల మీదుగా ఈ యొక్క ఆడియో రిలీజ్ ఫంక్షన్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇలాగే శ్రీకృష్ణ పిక్చర్స్, శ్రీకృష్ణ ఆర్ట్స్ తెనాలి వారిచే ఈ పిక్చర్ రిలీజ్ అవుతుంది. ఆదిత్య ఆడియో ద్వారా రిలీజ్ అవుతుంది. అందరూ విని ఆనందించగలరని ఈరోజు ఆడియో రిలీజ్ అయ్యి చేస్తున్నటువంటి మన మేనేజర్ గారికి ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా సినిమాకి అందరూ వచ్చిన జర్నలిస్టులు కానీ రిపోర్టర్లు కానీ మాకు సహకరించినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈరోజు పాట రిలీజ్ అయినటువంటి రాసినటువంటి వారికి సురేంద్ర గారికి, మా శిశిర అనే సినిమా బాగా సక్సెస్ అవ్వాలని ప్రేక్షకుల ద్వారా మంచి మనల్ని కోరుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మేనేజర్ శ్రీనివాస్ గారు ఈ శిశిరం చిత్రంలో నేను రాసినటువంటి 3 కనులు చాలవా ముక్కంటి అనే చిత్రాన్ని అతను లాంచ్ చేశారు. మన ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా నా పాట విడుదల కావడం, మన డైరెక్టర్ నాకు ఇంత మంచి అవకాశం ఇవ్వడం, ఇది ఆదిత్యాలు ప్రమోట్ కావడం, మా చిత్రం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా సమాజానికి ఉపయోగపడేట్టుగా విద్య, ఎడ్యుకేషన్ మీద తీయడం. నేను ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉండి ఈ చిత్రానికి నేను సేవ చేసే భాగ్యం కల్పించినందుకే మన చిత్ర యూనిట్కి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చింతలపూడి ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకలలో మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ మానవాళికి ఒక దిశానిర్దేశం చేసిన వ్యక్తి, ఒక మార్గాన్ని సరళం చేసిన వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు అని అన్నారు. రాబోయే క్రిస్మస్ పర్వదినాలు మరియు నూతన సంవత్సర వేడుకలు ఆ దేవాది దేవుని దీవెనలు అందరి మీద ఉండాలని కోరుకుంటున్నానని, విద్యార్థులకు మంచి జరగాలని, భవిష్యత్తులో మంచి పొజిషన్లో కొనసాగాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఆ దేవాది దేవుని దీవెనలు మెండుగా ఉండి ఆశీర్వదించాలని కోరుకుంటున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలేజీ కరెస్పాండెంట్, ఉపాధ్యాయులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రానున్న పండుగల దృష్ట్యా తెనాలి ఆర్టీసీ డిపో నుండి దూర ప్రాంతాలకు సాధారణ ఛార్జీలతో అదనపు సర్వీసులను నడుపుతున్నట్లు ఆర్టీసీ డిఎం రాజశేఖర్ తెలిపారు. హైదరాబాద్, బెంగళూరు, విశాఖపట్నం వంటి దూర ప్రాంతాలకు సాధారణ ఛార్జీలతో అదనపు బస్సులను ఏర్పాటు చేయడం జరుగుతుందని, ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని డిపో మేనేజర్ రాజశేఖర్ విజ్ఞప్తి చేశారు. ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపో వారు తెనాలి నుంచి హైదరాబాద్ ఏసీ బస్సుకి మరియు తెనాలి నుండి విశాఖపట్నం ఏసీ బస్సుకి 10% రాయితీని కల్పించడం జరుగుతుంది. 10% రాయితీ అంటే మీరు ప్రతి 100 రూపాయలు 10 రూపాయలు తగ్గించి టికెట్ ఇవ్వబడుతుంది. కాబట్టి ప్రయాణికులందరూ, ఏసీలో ప్రయాణించే ప్రయాణికులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఏసీ బస్సులు ఎక్కి ఏసీ బస్సులను ఆదరించవలసిందిగా కోరుచున్నాం. గుంటూరు జిల్లా తెనాలి మండలం ఆటోనగర్లో కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ ఆటో గ్యాలరీని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. అంగుళాల విగ్రహాల నుండి 30 అడుగుల విగ్రహాల వరకు తయారు చేసి అంబేద్కర్ గ్యాలరీలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ ఆకృతులను మంత్రి నాదెండ్ల మనోహర్ తిలకించారు. అంబేద్కర్ విగ్రహాలను ఏర్పాటు చేసిన కాటూరి వెంకటేశ్వరరావు, 2 కుమారులు కాటూరి రవిచంద్ర, హర్షలను మంత్రి నాదెండ్ల మనోహర్ అభినందించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ కాటూరి గ్యాలరీ ఏర్పాటు అద్భుతమైన ప్రదర్శనతో మంచి ఆలోచన అని అన్నారు. తెనాలి ప్రాంతానికి విగ్రహాల తయారీలో కాటూరి ప్రత్యేక గుర్తింపు తెచ్చారన్నారు. అంబేద్కర్ విగ్రహాల ఏర్పాటు చక్కటి ఆలోచన అని కాటూరి వెంకటేశ్వరరావుని మంత్రి నాదెండ్ల మనోహర్ అభినందించారు. ఇది భావితరాలకి ఎప్పుడు కూడా గుర్తింపు ఉండే విధంగా, గుర్తుకొచ్చే విధంగా
భారత రాజ్యాంగాన్ని ఏ విధంగా ఆ రోజున ఎంతో కష్టపడి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆధ్వర్యంలో అద్భుతమైన చర్చలు పార్లమెంట్లో. నాకు ఇందాక ఈ ప్రదర్శన చూస్తూ ఉంటే లక్నోలో మాయావతి గారు నిర్మాణం చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మెమోరియల్ నేను ఆ రోజున పవన్ కళ్యాణ్ గారితో వెళ్ళి ఆ ప్రాంగణంలో దాదాపు 3.5 గంటలు మేము మొత్తం పర్యటించాం. ఆ విధమైన ఒక స్పిరిట్ ఇక్కడ కనపడుతోంది. అంటే 6 అంగుళాల నుంచి 30 అడుగుల వరకు అంబేద్కర్ గారి విగ్రహాలని వాళ్ళు తెనాల్లోనే ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందించే విధంగా వాళ్ళు చేసిన కృషి మనస్ఫూర్తిగా మనందరి తరఫున కాటూరి వెంకటేశ్వరరావు గారిని మరొక్కసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో మనం భాగస్వాములు అవడం మన అదృష్టం. ఎందుకంటే పార్లమెంట్లో జరుగుతున్న చర్చలు 75 సంవత్సరాలు మనకి స్వాతంత్రం వచ్చిన సందర్భంగా మనందరం చూసాం ఏ విధంగా రాజ్యాంగాన్ని కాపాడుకుంటేనే మనలో మనకి ఆ ధైర్యం, ఒక నమ్మకం, మన హక్కుల గురించి, మన భవిష్యత్తు గురించి ఏ విధంగా సమాజంలో మనం కూడా అందరితో ఒకే ఆలోచనతోటి ముందడుగు వేయగలుగుతామో, ప్రపంచవ్యాప్తంగా అన్ని రాజ్యాంగాల్ని చదువుకొని అధ్యయనం చేసి నిజంగా అద్భుతంగా ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని దేశ ప్రజలకు అంకితం చేశారు. అదే ఆలోచనతోటి, అదే స్ఫూర్తితోటి ఆయన పడిన కష్టాలు నాకు బాగా తెలుసు. 20 సంవత్సరాల నుంచి నేను కూడా తెనాల్లో చూస్తూ ఉన్నా కాటూరి వెంకటేశ్వర గారు ఏ విధంగా ప్రారంభించారు ఆయన ప్రస్థానం, ఏ విధంగా ఈ రోజున ఈ స్థాయికి తీసుకురాగలిగారు. ఒక చక్కటి ఆలోచనతోటి ఇటువంటి డిస్ప్లే చేయడం అనేది చాలా గొప్ప విషయం. తెనాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంతానికి వచ్చి మీరు తప్పకుండా ఈ ప్రదర్శన చూడాలి. ఒక మంచి వాతావరణంలో ఆయన ఆశయ సాధన మేరకు కష్టపడి ఏర్పాటు చేసిన దానికి మనందరం కూడా అభినందించాల్సిన బాధ్యత మనపైన ఉంది. రికార్డ్స్ కూడా ఖచ్చితంగా వస్తాయి. ఇండియా రికార్డ్సే కాదు, గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా డెఫినెట్గా మీకు వస్తుందని నాకు నమ్మకం ఉంది. మా వంతు మేము తప్పకుండా మీకు ఎప్పుడు సపోర్ట్గానే ఉంటాం. ఏ కార్యక్రమం చేసినా కూడా మీరు తెనాలి చరిత్రలో మీకు ప్రత్యేకమైన పేజే కాదు, ఒక చాప్టర్ ఉండాలి మీకు. ఆ విధంగా నిలబడిపోయారు. కాటూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 6 అంగుళాల నుండి 50 అడుగుల వరకు విగ్రహాలు ఏర్పాటు చేశాము. తమ కాటూరికి అంబేద్కర్ విగ్రహాల ద్వారా మంచి గుర్తింపు వచ్చిందని, భారీ ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగిందని, అనేక ప్రాంతాల్లో విగ్రహాల ప్రదర్శన ఏర్పాటు చేశామని, గిన్నీస్ బుక్ తదితర వాటికి కూడా పంపించడం జరిగిందని, గిన్నీస్ రికార్డు కూడా వస్తుందని ఆశిస్తున్నామని చెప్పారు. ఇలాంటి గ్యాలరీ ఇంతవరకు ఎవరూ పెట్టలేదని అనుకుంటున్నామని, విగ్రహాల తయారీలో చరిత్రలో తమకు ఒక పేజీ కావాలని ఆశిస్తున్నట్లు కాటూరి తెలిపారు. ఈ రోజున మా కాటూరి ఆర్ట్ గ్యాలరీలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాలతో ఒక ప్రదర్శన ఏర్పాటు చేశాం. ఆ విగ్రహాలని మేము దాదాపు 6 అంగుళాల నుంచి 15 అడుగుల వరకు కూర్చున్న విగ్రహాలని, అలాగే 6 అంగుళాల నుంచి 30 అడుగుల వరకు నిలబడ్డ విగ్రహాలని, అలాగే 6 అంగుళాల నుంచి 7.5 అడుగుల వరకు బస్ సైజ్ విగ్రహాలని ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 50 విగ్రహాలతో ఈ ప్రదర్శన ఏర్పాటు చేశాం. అంబేద్కర్ గారి విగ్రహాలే ఎందుకు ఏర్పాటు చేశామంటే, అంబేద్కర్ గారి విగ్రహాల ద్వారా మాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. మన రాష్ట్రం నుంచి కాకుండా ఎన్నో రాష్ట్రాల నుంచి, దాదాపు 5-6 రాష్ట్రాల నుంచి అంబేద్కర్ గారి విగ్రహాల కోసం మా సూర్య శిల్పకళకి వస్తూ ఉంటారు. వందలాది కిలోమీటర్లు ప్రయాణించి వారు ఇక్కడికి వస్తున్నారంటే వారికి మా మీద ఏమిటి నమ్మకం అంటే, అంబేద్కర్ విగ్రహాలు తెనాలి సూర్య శిల్పశాలలో అయితే సజీవంగా తయారు చేస్తారనే ఉద్దేశంతో వాళ్ళు అంత దూరం నుంచి ఇక్కడ రావడం జరిగింది. అందువల్ల మాకెంత గుర్తింపు తెచ్చిన అంబేద్కర్ గారి విగ్రహాలతో ఒక ప్రదర్శన ఏర్పాటు చేయాలనుకున్నాం. ఈ రోజున ఒక భారీ ప్రదర్శనని మా కాటూరి ఆర్ట్ గ్యాలరీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంత ప్రదర్శన ఏర్పాటు చేశాం కాబట్టి ఇంతకుముందు ఎవరు ఇంత ప్రదర్శన ఏర్పాటు చేయలేదనే నమ్మకంతో ఈ ప్రదర్శన మేము గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుకి, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డుకి, అమెరికన్ బుక్ ఆఫ్ రికార్డుకి, తెలుగు బుక్ ఆఫ్ రికార్డుకి వారికి పంపించడం జరిగింది. ఒక గిన్నిస్ బుక్ రికార్డు వారు మాత్రం పరిశీలిస్తున్నామన్నారు. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డు, అమెరికన్ బుక్ ఆఫ్ రికార్డు, తెలుగు బుక్ ఆఫ్ రికార్డు వారు తమ సంసిద్ధత వ్యక్తం చేశారు. త్వరలో దీనికి సంబంధించిన సర్టిఫికెట్ని వారు పంపిస్తాం. మీరు ఈ ప్రోగ్రాం ఇట్లా ఉందంటే మీరు అనౌన్స్ చేసుకోవచ్చు
మేము త్వరలో పంపించబోతున్నామని చెప్పారు. దీనికి 19వ తేదీ గురువారం డయల్ యువర్ డిఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెనాలి ఆర్టీసీ డిపో మేనేజర్ రాజశేఖర్ తెలిపారు. ఉదయం 10:30 నుండి 11:30 వరకు ఈ కార్యక్రమం నిర్వహించబడుతుందని, పరిసర గ్రామస్తులు మరియు ప్రయాణికులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క సూచనలు, సలహాలు 9959225422 ద్వారా తెలియపరచాలని డిఎం రాజశేఖర్ తెలిపారు. రేపు ఉదయం 10 to 11 గంటలకి డైలీ యువర్ డిపో మేనేజర్ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో మీకు ఏదైనా బస్సుల సమయాల గురించి కానీ, బస్సు ఫెసిలిటీ గురించి కానీ, లేదా క్రూ యొక్క బిహేవియర్ గురించి కానీ, లేదా బస్సులు బంచింగ్ అవడం గురించి కానీ, ఏదైనా క్యాన్సిలేషన్ కానీ ఏదైనా అడిగినట్లయితే మీకు వెంటనే పరిష్కారం చూపడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని డైలీ యువర్ డిఎం కార్యక్రమాన్ని మీరందరూ ఉపయోగించుకొని మీ సమస్యల్ని వెంటనే పరిష్కరించుకోవాల్సిందిగా కోరుచున్నాం. తెనాలి బీజేఆర్ కమిటీ అధ్యక్షులు మేకల సురేష్ జన్మదిన వేడుకలు స్థానిక గౌతమ్ గ్రాండ్ హోటల్ నందు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులు, సేవా సంఘ నాయకులు పాల్గొన్నారు. బీజేఆర్ కమిటీ అధ్యక్షునిగా సమాజంలో సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని టీడీపీ రాష్ట్ర నాయకులు సుద్దపల్లి నాగరాజు అన్నారు. సీనియర్ అడ్వకేట్ ఇంటుపల్లి రాజారాం, బీజేఆర్ ట్రెజరర్ సిద్ధల కమలాకర్ మాట్లాడారు. పీడి వినయ్, అత్తోట శ్యామ్, నల్కుర్తి సద్గుణరావు, నల్కుర్తి రమేష్, కోటేశ్వరరావు, ఎస్ రఘురామరెడ్డి పాల్గొన్నారు. సురేష్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. బీజేఆర్ తెనాలి కమిటీ అధ్యక్షులు మేకల సురేష్ గారి జన్మదిన వేడుకలు గౌతమ్ గ్రాండ్లో ఆత్మీయుల మధ్య అతనికి ఎల్లప్పుడూ సపోర్ట్గా ఉండి ప్రతి కార్యక్రమానికి ముందడుగు వేస్తున్నటువంటి ఆత్మీయుల మధ్య జరగడం చాలా సంతోషకరం. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఆ దేవాతి దేవుడు నిండు నూరేళ్లు మంచి ఆయుష్తో పాటు ఆయన చేస్తున్నటువంటి పదవి కూడా మంచి జరగాలని, మంచి పేరు ఇప్పటికే బీజేఆర్ కమిటీ ద్వారా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి మంచి పేరు సంపాదించుకున్నటువంటి సురేష్ గారు ఇంకా ఉన్నతమైన శిఖరాలకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మేకల్ సురేష్ గారి జన్మదిన కార్యక్రమం గౌతమ్ గ్రాండ్లో మిత్రుల మధ్య ఘనంగా చేసుకోవడం జరుగుతుంది. మరి వారు గత సంవత్సర కాలం నుండి బాబు జగజ్జీవన్ రామ్ కమిటీ నుండి అధ్యక్షులుగా ఉంటూ మరి అనేక కార్యక్రమాలు, అనేక సమస్యల మీదను అలాగే పేద వాళ్ళకి కూడా సహాయాల సహకారాలు అందిస్తూ మరి ఎంతో ఉన్నతమైన ఆశయాలతో ముందుకు కొనసాగుతూ ఉన్నారు. మరి వారి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులకు వెళ్ళాలని, ఇంకా మంచి సేవ చేయాలని, సంఘానికి తోడ్పడాలని మరి ఆశిస్తూ మేకల సురేష్ బీజేఆర్ కమిటీ అధ్యక్షులు జన్మదిన సందర్భంగా మరి ఇక్కడ ఏర్పాటు చేసిన సమావేశానికి మరి అందరూ వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. 1 year అవుతుంది బీజేఆర్ కమిటీ పెట్టి. ఈ బీజేఆర్ కమిటీ ద్వారా మేము చేసే కార్యక్రమాలందరూ కూడా సహకరించినందుకు చాలా సంతోషం. మరి ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా, ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా మరి శుభాకాంక్షలు. ది తెనాలి యునైటెడ్ పాస్టర్స్ అండ్ గాస్పల్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్ సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణ ఐతానగర్లో జరిగిన ఈ వేడుకలకు మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ కు దైవ సేవకులు ప్రత్యేక ఆశీర్వచనాలు అందించారు. అనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేసి వేడుకలు ఘనంగా జరిపారు. కార్యక్రమంలో భాగంగా పేదలకు నూతన వస్త్రాలు మరియు దుప్పట్లు పంపిణీ చేశారు. ఏపీఎస్ఆర్టీసీ విశ్రాంత డైరెక్టర్ ఏ కోటేశ్వరరావు, ఏపీఎస్ఆర్టీసీ అసిస్టెంట్ డైరెక్టర్ శోభా మంజిరి పాల్గొనగా కె సుధీర్ కుమార్, పిఐ జాగ్, ఎం భానుప్రసాద్ దైవ సందేశం అందజేశారు.
కార్యక్రమం జరుగుతుంది. అందరం చప్పట్లు కొట్టి ప్రభువుని గణపరచుదాం. మీదుగా అమృత హస్తాల మీద గతంలో ఎన్నో కానీ సమావేశాలు ఏర్పాటు చేసిన బాప్తీస ఘాట్ మరి అవసరాలని క్రైస్తవ సార్ అద్భుతమైన కార్యక్రమాలు మా అసోసియేషన్ వారికి అప్పగించిన మరి అసోసియేషన్ పక్షంగా జాన్పాల్ గారికి దైవజనులు ఇంతవరకు సేవలు అందించి దయచేసి ఎవరు వెళ్ళొద్దు. డాక్టర్ మన ఈడీ గారు గ్రీటింగ్స్ చెప్పవలసింది. సమాజంలో ఎదుర్కొన్న సమస్యలపైన యేసుక్రీస్తు ప్రత్యేకంగా మనందరికీ కూడా ప్రేమ, అభిమానం, ఆప్యాయత, ఒకరికి సహాయం చేయాలనే ఒక స్ఫూర్తి మనందరిలో నింపారో అది ఈ రోజుకి కూడా మీరందరూ కూడా కొనసాగిస్తూనే ఉన్నారు. క్రిస్మస్ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, కలిసి మనం ముందుకెళ్లాల్సింది కూడా ఏంటంటే అనేక మంది సమాజంలో పాపం ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటారు. స్థానికంగా మన చర్చిల ద్వారానో మన పెద్దల ద్వారానో వీలైనంత వరకు మనం కష్టపడి మన కుటుంబాల్లో ఏ విధంగా మన బిడ్డలు చదివించుకుంటున్నామో అదేవిధంగా పేదరికంలో ఉన్న అనేక మంది కుటుంబాలకి మనం సహాయం అందించే విధంగా మనం ముందుకు రావాలి. ఏరే మినిస్ట్రీస్ నుంచి వాళ్ళు చేసిన అనేక కార్యక్రమాలు, వృద్ధాశ్రమాలు కానివ్వండి, పాఠశాలలు కానివ్వండి, కాలేజీలు కానివ్వండి, అనేక మంది మహిళలకి గతంలో వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలపైన ప్రత్యేకంగా దృష్టి సారించి సమాజానికి ఉపయోగపడే విధంగా చేసిన కార్యక్రమాల్ని మనందరం కూడా ఖచ్చితంగా మనం ఆదరించాలి, ఒక స్ఫూర్తిగా తీసుకోవాలి. మన ప్రాంతంలో ఉన్న మన వనరులు, మన ప్రజలు, వాళ్ళే మనకి ఆస్తులు. కష్టపడి చదువుకున్నారు చాలామంది. ఐతార్ నగర్లో ఒక పండుగ వాతావరణంలో మనం ఇన్ని స్టార్స్ ఏర్పాటు చేసుకుని క్రిస్మస్ సందర్భంగా నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించినందుకు, ఇది మొట్టమొదటి కార్యక్రమం తెనాలిలో. ఈసారి కొంచెం రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నా కాబట్టి అంత సమయం ఇవ్వలేకపోయాను. కానీ ప్రతి క్రిస్మస్ వేడుకల్లో కూడా తెనాలికి ఉన్న ప్రత్యేకతని ఇక్కడ మన ప్రాంతంలో చంద్రావూరులో కానివ్వండి, ఐతానగర్లో కానివ్వండి, పినపాడులో కానివ్వండి, ఎక్కడైనా సరే అందరం కలిసిమెలిసి చక్కటి వాతావరణంలో చేసుకుంటాం. అటువంటి ఆలోచన విధానం ప్రతి ఒక్కరిలోనూ ఉండాలి. ఎవరు ఏ పండుగ చేసుకున్నా మనం గౌరవించుకుని అందులో మన భాగస్వాములై వివిధ మతాల్లో మనకి నేర్పించిన మంచి అంశాలని మన ప్రజల్లో తీసుకెళ్లే విధంగా, అంతిమంగా ప్రజలకి మనం ఇంకా మేలు చేసే విధంగా, సమాజానికి ఉపయోగపడే విధంగా మనం పండుగ వాతావరణం వెళ్ళాలి. యేసయ్య ఈ లోకానికి వచ్చిన తర్వాత ద క్రిస్మస్ బ్రాట్ లవ్, ప్రేమను చూపించింది. యోహాను సువార్త 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించింది. ఆయన లోకములో అంటే నిన్ను నన్ను అని ప్రేమించాడు కాబట్టి మనం నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. అందుకనే నీవు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. అందుకని హీ షో ద లవ్, గాడ్ హిమ్సెల్ఫ్ కేమ్ డౌన్ టు దిస్ ఎర్త్. ఆయన అందుకని ఈ క్రిస్మస్ సమయంలో మనం అందరినీ ఆహ్వానిస్తూ ఉంటాం, పేదలను ఆహ్వానిస్తాం. ఈరోజు వీఆర్ ప్లానింగ్ టు డిస్ట్రిబ్యూట్ బ్లాంకెట్స్ టు ద పూర్ పీపుల్. ఎందుకంటే దేవుని ప్రేమను ఇతరులకు చూపించాలి. మనము ప్రేమించే వారిని మనం ప్రేమించడం కాదు, మనల్ని ప్రేమించినటువంటి వారిని మనం ప్రేమించడం. లవ్ ద పీపుల్ హూ యూ డు నాట్ లైక్. వీ మస్ట్ లవ్ ద పీపుల్ హూ వీ డు నాట్ లైక్. మనం ప్రేమించాలి. ఇట్స్ ఎ వెరీ ఈజీ ప్రేమించే వారిని ప్రేమించడం. కానీ సిటీ న్యూస్ ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆటోనగర్లో కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్. పారదర్శకంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల దరఖాస్తు పరిశీలన, తహసీల్దార్ గోపాలకృష్ణ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.